కరుంగలి మాల వేసుకునేటప్పుడు చాలా మంది ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి అయినా మాల అనగానే ఏదైనా గుడికి వెళ్ళి ఆ గుడిలో మాల పంతులతోనో ఎవరితోనో వేయించుకుంటాం. ఇది స్వయంగా మనమే వేసుకోవచ్చా, గుడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్రాసెస్? అట్లేం లేదమ్మా, మన ఇంట్లో రెగ్యులర్ గా మనం దీపం ముట్టించుకుంటాం కదా, అట్లా వేసుకున్నా పర్వాలేదు. నాకు ఇంకా ఈ సెంటిమెంట్ ఉంది, నాకు ఈ స్వామివారి దగ్గర సెంటిమెంట్, అట్లా పెట్టి వేసుకోండి, అది మీ ఇష్టానుసారం. ఓకే ఓకే, ఎట్లయినా ఇలానే వెళ్ళాలి ఇలానే అని ఏం లేదు. మంచి రోజు చూసి చేసుకోవటం. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అంటే ఇష్టం, మంగళవారం రోజు వేసుకుంటే ఇంకా మంచిది. ఓకే ఓకే, మా కులదేవత పలాని వారు అక్కడ పెట్టుకుని వేసుకుంటే అది మీ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ ఇది మాత్రం 100% మండలం పాటు స్వామివారి దగ్గర ఉండి వచ్చినాయి కాబట్టి మీకు తీసుకునేటప్పుడు మాత్రం సంకల్పం చెప్పి తీసుకోండి. వేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకొని వేసుకోండి. ఇంకోటి ఇది ఎన్ని రోజులు ఉంటుందని అడుగుతున్నారు, దాని కాలం ఉన్నంత వరకు ఉంటుంది. మనం దాన్ని మరీ నాన్పేసి పాడు చేయకుండా ఉంచుకుంటే ఎప్పటికైనా ఉంటుంది. ఆ తర్వాత మనం తీసేసి మళ్ళీ వేరే తీసుకొచ్చుకోవటమే. ఓకే ఓకే ఓకే. సో అంటే దాని పవర్ అంటూ ఇన్ని రోజులు ఉంటుంది, ఇన్ని రోజులు వాడచ్చు, సంవత్సరం 2 సంవత్సరాల పాటు అన్నట్టు ఏముండదు. నా దగ్గర తీసుకున్న వాళ్ళు, ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు 100% ఇదని చెప్పారు.